అది ఒక ఆకాశం లాంటిది. దానికి ఏమి రూపురేఖలు మనలాగా కాళ్ళు చేతులు అవి ఉండవు. లోపల ఆత్మ అని ఏదైతే అంటున్నాం మనం, దానికి పర్టికులర్ గా ఏమీ ఉండదు. అది ఎలా అయితే మనలో ఉందో అలానే అంతటా కూడా ఆత్మ ఉందని చెప్తూ ఉంటారు. ఎలా అయితే ఆకాశం ఉందో ఆకాశం అంతటా ఉందని చెప్తూ ఉంటారు. కానీ అవి ఏంటి అంటే మనం పట్టుకోవడానికి మనకి పట్టుకోవడానికి చేత కాదు. కానీ ఎలా అంటే తెలుసుకునేదంటే అనుభవం పూర్వకంగా మనకు తెలుస్తుంది. ఎలా అయితే ఆ గురువులు చెప్తారో ఇలా పట్టుకొని ఆయన కొన్ని మార్గాలు చెప్తున్నారు కదా, అలా మనం ప్రయత్నిస్తే అనుభవపూర్వకంగా మాత్రం మనలో ఉన్న ఆత్మను మనం పట్టుకుంటాం. ఆత్మకి మనకి డిఫరెన్స్ ఏంటి? మన శరీరానికి ఇన్ని అవస్థలు వస్తున్నాయి, చావు పుట్టుకలు వస్తున్నాయి అంటే మనమేమనుకునేవాళ్ళం, ఇలా మొత్తం ఈ శరీరం అంతా అయిపోయాక ఏదో 100 ఏళ్ళు వచ్చాక మనిషి చనిపోయాక ఇంకోదాన్ని పుడతాం, అప్పటి వరకు చావు లేదు నా శరీరానికి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి క్షణము మన శరీరంలో కలిగే మార్పులు అవని, ఆలోచనలు అవని, ఏమైనా అవని, ఏదైతే పుడుతుంది పోతుంది అనేసరికి అది అక్కడ చచ్చిపోతుంది. ఆ రకంగా ఎన్ని రకాల చావులను మనం ఆల్రెడీ జీవితంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ దేన్ని ఏమాత్రము కదపదు అంటే మనలో ఉన్న ఆత్మను అనమాట. ఆత్మ మాత్రం అలా చూస్తూ ఉంటుంది. మన వివేక్ చూడడంలో దీని గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. ఎంత జరిగినా సరే అక్కడ ఆత్మ మనల్ని అలా చూస్తూ ఉంటుందంటే. అయితే చివరిలో మన నెక్స్ట్ జన్మను కూడా డిసైడ్ చేసే వాళ్ళు ఎవరంటే ఆత్మే. ఈ జీవితం అంతా నువ్వు ఇన్ని చేసావు కదా, సుఖాలు దుఃఖాలు, లేకపోతే వేరే వాడిని కష్టపెట్టమో సుఖపెట్టమో, మంచో చెడో, ఇవన్నీ ఎవరు చూసారు? ఆత్మ చూసారు. ఆత్మ చూసినప్పుడు చివరి క్షణంలో మనం ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు ఆత్మ డిసైడ్ చేసి చెప్తుందంట, నువ్వు ఈ జన్మంతా ఇలా చేసావు కదా, ఎక్కువ మనం మంచి చేస్తే అప్పుడు ఆత్మ డిసైడ్ చేస్తారు మంచి జీవితం రావడానికి. లేదు తెలుసో తెలియకో, ఇంకా తెలిసి కూడా చాలా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, మనకే అనిపిస్తుంది వీడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే చంపే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వేరే వాళ్ళని చంపుతున్నాడు, ఇలాంటి వాళ్ళు బాగా బతికేస్తున్నారని అంతవరకునే మనకు తెలుస్తుంది. కానీ వాడి చివరి క్షణంలో ఏ ఆత్మ అయితే, కొన్ని ఉన్నాయంటే ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు సాక్ష్యాలు కొంతమందికి ఉండవు. వాళ్ళు దొంగతనాలు చేసిన, ఎవరినైనా చంపినా సాక్ష్యం లేదు, వాడు బతికిపోతాడు. వాడేమనుకుంటాడు, అబ్బో నేను చాలా తెలివైన వాడిని, నేను బతికిపోయాను, ఇన్ని తప్పులు చేసినా సరే నన్ను ఏదో గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ పట్టుకోలేదు, నాకే శిక్ష పడలేదని వాడు అనుకుంటాడు. కానీ వాడు ఎక్కడ దొరికిపోయాడంటే వాడిలోనే ఉన్న ఈ ఆత్మ ఉందే అది అలా గమనిస్తుంది, అది ఏం చేయదు, అలా గమనిస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, మంచా చెడా, పాపమా పుణ్యమా అన్ని గమనిస్తూ ఉంటది. ఇదేం చేస్తుంది, చివరి క్షణంలో అప్పుడు చెప్తుంది, నువ్వు ఇంతకాలం ఇన్ని కష్టాలు పెట్టావు కదా, వేరే వాడిని బాధ పెట్టావు కదా, ఇదంతా నువ్వు అనుభవించాలంటే నువ్వు ఈ రకంగా పుడతావు అని. అందుకే ఏమంటారు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దేవుడిని తిట్టుకోవడం సరైనది కాదంటారు. ఎందుకంటే దేవుడేమి మనకి కష్టాలు సుఖాలు ఆయన ఇవ్వలేదు. ఆయన ఇచ్చేది ఏంటంటే నువ్వు ఏం చేసావో ఆ చివరి క్షణంలో ఆత్మ డిసైడ్ చేస్తుంది. ఆ ఆత్మ ఏమన్నదో అది ప్రభు మనకి అదే అందిస్తూ ఉంటారనమాట.